ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. క్రీస్తు శకం 1910వ సంవత్సరం మధ్య కాలంలో ఒక శుభోదయ సమయంలో సాయిబాబా సందర్శనానికై హేమాద్ పంత్ షిరిడీలోని మసీదుకు చేరాడు. అక్కడ అతను ఒక వింత విషయాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. కాళ్ళు మొహం కడుక్కొని సాయి గోధుమలను విసరడం ప్రారంభించారు. భూమిపై ఒక సంచిని పరిచి సంచిపై తిరగలిని ఉంచి కొన్ని పిడికిళ్ల గోధుమలను తిరగలి మూతిలో పోసి పిడిని తిప్పటం ప్రారంభించారు. హేమాద్ పంత్ కొంతసేపు సాయి చేతలను గమనించి, ఈ గోధుమలను ఈ మహాత్ముడు విసరటం ఎందుకు? పొయ్యి పెన్నం సాయికెందుకు? గోధుమ పిండిని నిల్వ ఉంచటం ఎందుకు? భిక్షకు జోలే, దాహం తీర్చుకోవడానికి ఒక డబ్బా తప్ప ఆయన దగ్గర ఇంకేమీ లేవనుకున్నానే. సాయికి ఈ ప్రయాస ఎందుకు? ఈ ప్రయత్నం ఎందుకు అని ఆలోచించాడు. సాయి దర్శనానికి వచ్చిన వారు అందరూ కూడా ఈ వింత దృశ్యాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు. బాబా ఏమిటి పని, ఎందుకు అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. సాయిబాబా గోధుమలను పిండి పడుతున్నారన్న విషయం ఊరి వారందరికీ తెలిసింది. ఆబాల గోపాలం ఆ దృశ్యాన్ని చూడటానికి వేగంగా వచ్చారు. వచ్చిన వారిలో 4 స్త్రీలు బాబా దగ్గరకు వెళ్లి ఆ పనిని తాము చేస్తామని బాబాను పక్కకు జరగవలసిందిగా ప్రార్థించారు. బాబా ముందు ఒప్పుకోలేదు, కానీ వారు చూపే వినయ వినమ్ర భావాలకు బాబా పక్కకు తొలిగారు. ఆ 4 స్త్రీలు సాయి లీలలను గానం చేస్తూ గోధుమలను పిండి విసరటం ప్రారంభించారు. బాబా ఒక ఫకీరు, ఆలుబిడ్డలు లేనివాడు. ఆకలి అయినప్పుడు 5 ఇళ్లల్లో భిక్షను స్వీకరించేవాడు. ఇల్లు లేదు, ఏ జంజాటాలు లేవు. బాబా దయామయుడు, ఈ గోధుమ పిండిని మాబోటి వారికి ఇవ్వటానికి కాబోలు. ఇలా ఆలోచిస్తూ ఆ స్త్రీలు గోధుమలను విసిరారు. తిరగలిని పక్కన ఉంచి విసిరిన పిండిని 4 సమభాగాలుగా చేశారు. 4 ఆ భాగాలను మూట కట్టుకుని తమ ఇళ్లకు తీసుకువెళ్లబోయారు. అది చూసిన బాబా వారిని వారించి ఆ గోధుమ పిండిని షిరిడి పొలిమేరల్లో చల్లిరమ్మని ఆదేశించారు. బాబా చెప్పినట్లే వారు ఊరి 4 పొలిమేరల్లో పిండిని చల్లి వచ్చారు. హేమాద్ పంత్ ఊరి ప్రజలను విషయం అడగగా వారు, షిరిడి పరిసర గ్రామాల్లో కలరా వ్యాధి వ్యాపించింది. దానికి నిరోధక చర్యగా, నివారణోపాయంగా బాబా ఇలా చేసి ఉంటారు. కలరా వ్యాధిని తిరగలిలో నలిచి ఊరి వెలుపల విసిరివేయడం జరిగిందని తమకు తోచిన విధంగా తెలిపారు. ఆనాటి నుండి కూడా కలరా ఆ గ్రామంలో ప్రవేశించలేదు. గ్రామ ప్రజలకు బాబా దయవలన ఆ పీడ తొలగి ఆరోగ్యం, ప్రశాంతత కలిగాయి. హేమాద్ పంత్కు ఆనందం కలిగింది. కానీ గోధుమ పిండికి కలరాకు గల సంబంధం ఏమై ఉంటుంది? తిరుగలిలో పోసి తిప్పగా వచ్చిన గోధుమ పిండిని పొలిమేరల వద్ద చలి కలరా వ్యాధిని అరికట్టడం ఎలా సాధ్యం అని దీర్ఘంగా ఆలోచించాడు. ఏదీ అంతుపట్టలేదు. బాబా చర్యలను ఊహించి అతని హృదయం ఆనందంతో ఓలలాడింది. భక్తిభావం వెల్లువైంది. సాయిబాబా సచ్చరిత్ర వ్రాయటానికి మనసులో నిర్ణయించుకుంది ఆనాడే. సాయి పరమాత్ముని అనుగ్రహం, ఆశీర్వచనాలు హేమాద్ పంత్పై పూల వర్షమై కురిశాయి. ఓం సాయి.